అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. నోటి దురుసు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిస్సందేహంగా నీ స్వభావం అచంచలమైనది. కానీ అలాంటి స్వభావం కూడా అతీత శక్తుల ప్రభావానికి గురి అయినప్పుడు పూర్తిగా మారిపోతుంది. ఇందుకు నిదర్శనంగా నీకు వీరకేసరి అనేవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వీరకేసరి అనేవాడు ఒక సాధారణ వ్యక్తి. అయితే వాడిలో అసాధారణమైన గుణం ఏమిటంటే నోటి దురుసు. వాడికి కనిపించిన ప్రతి మనిషిని ఏదో ఒకటి అనకుండా ఉండలేకపోయేవాడు. అందుచేత గ్రామంలో ఎవరికీ వాడి పొడగిట్టేది కాదు. అందరూ బాగా వాణ్ణి ఏవగించుకునేవారు. వాడి భార్య ఎంతో సాత్వికురాలు. వాడి చేత మాటలు పడటం ఎవరికి తప్పినా ఆమెకు తప్పేది కాదు. భర్త ఎన్ని మాటలు అన్నా ఆమె పడి ఊరుకునేదే కానీ ఎదురు చెప్పేది కాదు. ఇది చూసి ఆమె అన్న అయిన సాంబశివుడు చాలా బాధపడేవాడు. తన బావమరిదికి బుద్ధి వచ్చేటట్లు చెయ్యాలని అతను వాళ్ళ గ్రామానికి దూర ప్రాంతం నుంచి ఒక మల్లుణ్ణి రప్పించాడు. ఆ మల్లుడు గ్రామంలో బలప్రదర్శనం చేసి, నాతో మల్లయుద్ధం చెయ్యగలవాడు గ్రామంలో ఎవరైనా ఉంటే చూడాలని ఉంది అన్నాడు. ప్రేక్షకుల మధ్య ఉన్న వీరకేసరి, ఇక్కడ మల్లులెవ్వరూ లేరని ముందు తెలిసే ప్రగల్భాలు పలుకుతున్నావు అన్నాడు. మల్లుడికి చప్పున ఆగ్రహం వచ్చి, ఆ మాట అన్నవాడు నా ఎదుటికి వచ్చి అన్నట్లుంటే వాడి ప్రాణం తీసి ఉందును అన్నాడు. వీరకేసరి ముందుకు వచ్చి, ఏం భయమనుకున్నావా? ఉన్నమాటే కదా అన్నాను అన్నాడు. మల్లుడు వీరకేసరిని చావగొట్టి కొన ప్రాణంతో వదిలేశాడు. తరువాత వాడి బావమరిది సాంబశివుడు వాడితో, నీ నోటి దురుసును చూడు, నీకు ఎంత కష్టం వచ్చిందో అని బుద్ధి చెప్పబోయాడు. దెబ్బలు తింటేనే అంత పెద్ద మల్లుడి ముందు నిలబడి మాట్లాడగల ధైర్యశాలి నేను తప్ప మన ఊర్లో మరొకడు లేకపోయాడే అన్నాడు వీరడు. వాడి స్వభావం చచ్చినా మారేది కాదని వీరడి బావమరిది నిశ్చయించుకొని వాణ్ణి మార్చే ప్రయత్నం నుంచి విరమించుకున్నాడు. ఒకనాడు వీరడు ఇంటలేని సమయంలో ఒక యతి వారి ఇంటికి వచ్చాడు. వీరడి భార్య ఆయనతో, స్వామి, తమ వంటి వారికి ఆతిథ్యం ఇయ్యాలని నా ప్రాణం ఎంతో తల్లడిల్లుతుంది. కానీ నా భర్త నోటికి భయపడి నేను ఏమీ చెయ్యలేను అంది. అమ్మా, నాకు భోజనం పెట్టు, నీ భర్త నోటిని నేను సంస్కరిస్తాను అన్నాడు యతి. ఆయన మాటలలో విశ్వాసం ఉంచి ఆ ఇల్లాలు యతికి భోజనం పెట్టింది. యతి భోజనం చేస్తుండగా వీరడు ఇంటికి చేరి యతిని చూస్తూనే, తిండి కోసం గడ్డం మీసాలు పెంచుకోకపోతే ఒళ్ళు వంచి పనిచేసుకొని బ్రతకరాదా అని తిట్టాడు. నేను మహిమగలవాణ్ణి, నన్ను తిట్టడం నీకు క్షేమం కాదు అన్నాడు యతి వీరడితో. నీ మహిమకు నేను భయపడనురా చింపిగుడ్డల సన్యాసి అన్నాడు వీరడు ఒళ్ళు తెలియని కోపంలో పళ్ళు కొరుకుతూ. మరుక్షణం యతి ఒంటి మీద చింపిగుడ్డలు మాయమై రాజ ఉడుపులు వచ్చాయి. అది చూసి వీరడు నిర్ఘాంతపోయాడు. ఈ క్షణం నుంచి నువ్వు ఎవరిని తిట్టినా అది వాళ్లకు వరంగా మారుతుంది అని చెప్పి యతి లేచి వెళ్ళిపోయాడు. అది మొదలు చాలా చిత్రాలు జరిగాయి. వీరడు నోటి తేట కొద్దీ ఎవరినైనా నీ పంట నాశనం కాను అంటే వాళ్ల పంట రెట్టింపు అయ్యేది. అలాగే ఎవరినైనా నీ ఇల్లు కూలిపోను అని తిడితే వాళ్ల ఇంటి మీద మరొక అంతస్తు లేచేది. ఊళ్ళో వాళ్లకు వాడంటే లక్ష్యం ఏమీ లేకుండా పోయింది. చిత్రంగా వీరడిలో ఏదో మార్పు కలగసాగింది. వాడు తన ఆగ్రహాన్ని అప్పుడప్పుడు అదుపులో పెట్టుకొని తనకు ఎవరి మీదనైనా కోపం వచ్చినప్పుడు వాళ్లను దీవించసాగాడు.
కానీ ఆ దీవెనలకు విరుద్ధంగా వాళ్ళు నష్టపోవటం జరగలేదు. అలాగే తాను తనకు ఇష్టమైన వాళ్లను పనిపెట్టుకుని రకరకాలుగా తిట్టి ఆ విధంగా వాళ్లకు లాభం కలిగించ చూశాడు. కానీ అందువల్ల వాళ్లకు లాభం కలగలేదు. అయినా వాడి నోటి దురుసు కొద్దీ ఎవరినైనా తిట్టినప్పుడు మాత్రం దానికి విరుద్ధంగా అవతలి వాళ్లకు లాభం జరుగుతూనే ఉంది. క్రమంగా వీరడి నోటి దురుసు హరించుకుపోయింది. వాడు అడ్డమైన వాళ్లను అనవసరంగానే కాక కోపం వచ్చినప్పుడు కూడా తిట్టడం మానేసి అందరితోనూ ఎంతో మంచిగా ఉండసాగాడు. అందరికన్నా వాడి భార్య వాడిలో మార్పు వల్ల ఎక్కువ సుఖపడిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరకేసరిలో యతి మార్పు తెచ్చినట్లు స్పష్టమవుతోంది. కానీ అందుకోసం యతి చేసినది ఏమీ లేదు. వాడి తిట్టు దీవెన అయ్యేలాగా చేశాడు. అంతమాత్రాన మనిషిలో చిన్నతనం నుంచి ఉన్న తొందరపాటు, నోటి దురుసును, ఒళ్ళు తెలియని ఆగ్రహం ఎలా పోతాయి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏ మనిషి అయినా ఇతరులను తిట్టేది తిట్టు తగలాలనే, అది నిజం కావాలనే. కొందరు మహాత్ములకు నోటి మాట అక్షరాలా నిజమయ్యేదని పురాణాలు కూడా చెబుతున్నాయి. కానీ మామూలు మనుషులకు ఆ శక్తి ఏనాడో పోయింది. అందుచేత నోటి దురుసు కొందరిలో ఎక్కువ కూడా అయ్యింది. తమ నోటి మాట జరగదన్న నమ్మకంతో కోపిష్టి వాళ్ళు నోరు అమితంగా పారేసుకుంటారు. అలాంటి వాళ్లకు ఆత్మ సంతృప్తి ఎలా కలుగుతుందంటే, ఇతరులు తమ నోటికి వెరవటం నుంచి వీరడి విషయంలో యతి చేసినది ప్రధానంగా వాడి తిట్టుకు జనం భయపడకుండా చెయ్యటం, తన తిట్లకు విరుద్ధంగా ఫలితాలు కలగటం ఆరంభమయ్యాక వీరడు నలుగురికి ఏవగింపు కలిగించకపోగా అందరికీ అలుసైపోయాడు. ఎవరూ వాణ్ణి లక్ష్యపెట్టలేదు. ఆ స్థితిలో వాడు ఇతరుల దృష్టిలో గొప్పగా కనపడడానికి తాను మేలు చేయదలిసిన వాళ్లను తిట్టాడు, తాను కీడు చేయదలిచిన వాళ్లను దీవించాడు. ఈ ఎత్తు సహజంగా పారలేదు. ఎందుకంటే వాడి తిట్టు దీవెన కావటానికి కారణం యతి మహత్తు. దాన్ని తన మహత్తు చేసుకునేటందుకు వీరుడు ఇష్టమైన వారిని తిట్టాడు, ఇష్టం లేని వారిని దీవించాడు, భంగపడ్డాడు. ఆ విధంగా వీరడి నోటి దురుసు వాడికి ఎందుకూ పనికిరాకుండా పోయి వాణ్ణి అందరికీ దూరం చేసింది. ఆ తరువాత వాడు మామూలు మనిషి కావటానికి ప్రత్యేకమైన కారణం అవసరం లేకపోయింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.